యూనియన్‌కి సంబంధించిన ఏమైనా ఉంటే అన్న చూసుకుంటాడు. ఓకే. వేరే యూనియన్‌లో ఇంకో అన్న ఉంటే ఇంకో చూసుకుంటాడు. అట్లా. ఓకే. అంటే మేము ఏంటంటే అన్ని ఆర్గనైజేషన్‌లో ఉన్నాం. హ్మ్. అన్నిటికి కలిపి రాజకీయంగా ఎక్కడ కాకుండా పోయి మీ మోటో హెల్పింగ్ కాబట్టి మానవత్వం, రాజకీయం కాకుండా మానవత్వంతోని మా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి వీలైనంత వరకు మేము సహాయం చేయాలి. సింగరేణి ఉత్పత్తి, సేఫ్టీ, ఉద్యోగం ఎట్లా కాపాడుకుంటున్నామో సమాజంలో ఒక పేరును కూడా కాపాడాలన్న ఉద్దేశంతోనే ఇది స్టార్ట్ చేసినాము. ఈవెన్ మొన్న వర్షాకాలంలో కూడా మా సిఎండి బలరాం సార్ బర్త్డే సందర్భంగా 1000 విత్తన బంతులు తయారు చేసినాం. అంటే ఓకే. విత్తనాలను మట్టిలో బాల్స్ లాగా చేసి ఓకే. ఓసిటు గుట్ట మీద వేయడం జరిగింది. ఓకే. అందులో పండ్లై, చింత, వేప ఇట్లా డిఫరెంట్ సీడ్స్ తీసుకొచ్చి ఓకే. అవి ఇక్కడున్న మా పిల్లలతోనే చేపించి బలరాం సార్ బర్త్డే సందర్భంగా, ఆయన పర్యావరణ ప్రేమికుడు కాబట్టి ఆయన బర్త్డే సందర్భంగా మేము ఓసిటు గుట్ట మీద వేయడం జరిగింది. సో అట్లా డిఫరెంట్ కార్యక్రమాలన్నీ ఇట్లా అంటే వెళ్ళి చూసిరా మళ్ళీ మొక్కలు వచ్చినాయి వచ్చినాయా? వచ్చినాయి. మళ్ళీ అంటే మేము వర్షాకాలంలో వేయడం వల్ల మాకు కొంచెం సేఫ్ అయింది. ఓకే. సో అది ఏదో రోజుకు మేము 500 వేసినాం, కనీసం 5 బతికినా దాని మళ్ళీ ఫలాలు కింద పడ్డాక మళ్ళీ వస్తాయి కాబట్టి ప్రాబ్లం లేదు. సో అట్లా ఒక్కొక్క రంగంలో పనిచేస్తూ ఉన్నాము. సో మా దగ్గరికి ఏ ఇష్యూ వచ్చినా మళ్ళీ మేము అందరం, ఇప్పుడు ఒక యూనియన్లో పని ఉన్నది అనుకోండి, అన్నయ్య చెప్తాం. ఇంకో యూనియన్తో పని ఉంది అన్నయ్య చెప్తాం. లేదు బయట ఇంకో పని ఉంది అనుకో, అట్లా ఎవ్వరికి వచ్చినా మా టీంలో ఏ ఇష్యూ మా దగ్గరకు వచ్చింది అంటే 100% మేము సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆ విధంగానే మా టీం కూడా సపోర్ట్ అట్నే ఉంటుంది. ఇప్పుడు రాజకీయాలు అనేది ఇక్కడ ఉండవు మా టీంలో. బయటికి వెళ్తే మేము ఎవరి రాజకీయం వాళ్ళదే ఉంటుంది, కానీ ఈ టీం దగ్గరికి వచ్చిన ఇష్యూ మీద మాత్రం రాజకీయం ఉండదు. అట్లా ఆ యూనిటీతోని గత 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. ఇది మేము స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ మేము అనుకునేది ఏంటంటే నెలకు ఒక్క ముగ్గురి కన్నా చేస్తే సరిపోద్ది అని టార్గెట్ పెట్టుకున్నాం. బట్ నెలకు మినిమం మేము 10 తగ్గకుండా చేస్తున్నాం. సో అది మా మీద తోటి ఎంప్లాయీస్ ఉన్న నమ్మకం కావచ్చు, లేదా మేము చేస్తున్న కార్యక్రమాల్లో ప్రజల్లో ఉన్న నమ్మకం కావచ్చు. దాన్ని అట్లాగే నిలబెట్టుకుంటూ భవిష్యత్తులో సింగరేణి యువత అనేది ఉద్యోగంతో పాటు సేవలో కూడా ఉంది అనేది నిలబెట్టాలన్నదే మా ఆకాంక్ష. ఓకే.